మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో నాగదోషం గురించి అసలు ఏంటి నాగదోషం, దీనికి నివారణ కావచ్చు, లక్షణాలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయి ఒకసారి గురుగారు మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జ్యోతిష శాస్త్రంలో అనేక రకాల దోషాలు ఉన్నాయి. అందులో మనకి నాగదోషం ఒకటి చాలా శక్తివంతమైంది అని చెప్తూ ఉంటారు. ఆ దోషం ఉంటే ఏ పని చేసినా ముందుకెళ్ళదు, అభివృద్ధి అనేది ఆగిపోద్ది అని చెప్పి చాలా ప్రస్తావనలు అయితే ఉన్నాయి కదా. సో మరి ఒక మనిషికి నాగదోషం ఉందని చెప్పి ఏ విధంగా తెలుసుకోవాలి? మరి దోషం ఉంటే అనేక రకాల పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి నివారణకు మంచి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు. ముందుగా మనిషికి నాగదోషం ఉంది అనేటువంటి విషయం ఎలా మనకు తెలుస్తుంది అంటే కనుక, ఒకటి చాలామందికి ఏదైనా ఒక సర్పం చంపినప్పుడు వితిన్ 3 డేస్లో ఒళ్ళంతా కూడా మచ్చలు రావటము, అది ఇంకా వంశాన్ని నెమ్మదిగా తినేస్తుంది. విషం ఎలా అయితే నెమ్మదిగా ఎక్కుతుందో సర్పదోషం కూడా అంతే. అలాగే జన్మజాతకం రీత్యా ఏదైతే రాహుకేతువులు షష్టాష్టకాల్లో ఉండటము కానీ, వ్యతిరేక భావాల్లో ఉండటం కానీ, పంచమ సప్తమ స్థానాల్లో ఉండటం కానీ, ఇలా ఉండటం చేత, లేకపోతే లగ్నముతో కూడుకుని ఉండటం కానీ, లేకపోతే చంద్రుడితో కలిసి రాహు ఉండటం కానీ, లేకపోతే కుజుడితో కలిసి రాహు ఉండటం కానీ జన్మజాతకం రీత్యా ఉంటాయి. ఇవన్నీ కూడా సర్పదోషం కింద పరిగణలోకి తీసుకుంటారు. వీటికి మాకెలా తెలుస్తుందండి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లకుండా అంటే కనుక, వీళ్ళకి తరచూ సర్పము కొట్టుకుంటున్నట్టు కనబడటం, లేకపోతే విషము చిమ్ముతున్నట్టు కనబడటం కళలో అంటారు. కళలో. అలాగే నిద్ర మంచి గాఢమైన నిద్రలో ఉంటే సడన్గా సర్పాకారం కనిపించి నిద్ర లేవటం. అలాగే తర్వాత భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవటం, గొడవ వాతావరణం, మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా భర్త తాగుబోతు అవడం, లేకపోతే భార్య తిరుగుబోతు అవటం, ఏదో ఒక లోపం. ఇవన్నీ ఒక లోపమాలైతే పుట్టేటువంటి పిల్లలని కూడా మందబుద్ధితో పుట్టడం, లేకపోతే కొంతమంది పిల్లలు పుట్టడమే అంగవైకల్యంగా పుడతారు. అటువంటి వారికి సర్పదోషం ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ జీవితం కూడా స్పానల్ ఒక 70 ఏళ్ల లోపే వాళ్ళు మరణిస్తారు తప్ప 70 దాటి బతకడం కూడా కష్టం. ఎందుకంటే దీని పరంపర కొనసాగుతుంది. అలాగే వివాహం అయిపోయింది, చాలా చక్కగా ఉన్నాం, అమ్మాయి స్కూల్కి వెళ్తోంది అంతా అనుకున్నప్పుడు ఏదో ఒక ఆడదాని వల్ల ఇంట్లో గొడవ జరిగి భర్త కానీ భార్య కానీ చక్కగా ఉన్న కార్పురాన్ని టపాల్మంటు విడిపోవడం. కారణం ఏం లేదు, చాలా సిల్లీ కారణం. మామూలుగా రోజు 100 సార్లు సారీ చెప్పుకుంటారు, ఇప్పుడు చెప్పడానికి ఈగో ప్రాబ్లం వస్తుంది, అహంకారముతో కూడుకుని ఉండటం. అలాగే ఉద్యోగ విషయంలోకి వచ్చేటప్పటికి నువ్వు గొడ్డు చాకరీ చెయ్యి, గుర్తింపు ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే గుర్తింపు ఉండదు. అలాగే మైండ్ మెచ్యూరిటీ లేకపోవడం. చాలామంది విద్యార్థుల్లో మనం చూస్తాం, ఫస్ట్లో బాగానే ఉంటారు, 10th క్లాస్ టాపర్ అండి, ఇంటర్లో కాలేజీ అదరగొట్టాడు, ఇంజనీరింగ్ తరగతి తర్వాత నుంచే ఏంటో మంకుగాళ్ళ తయారైపోయాడు, చూడండి ఆడంగోళ్ళ తయారైపోయాడు అని అంటూ ఉంటారు కదా, కొంత తేడాగా ఉన్నాడు వాళ్ళు. కాబట్టి ఇలాంటి ప్రభావాలు ఉంటాయి. ఇంకొకటి ఆశలు ఎక్కువగా కలగటం, అంటే ఎదుటవాడి దోచుకు తిందాం, ఎదుటవాడిని హింసిద్దాం, అలాంటి సైకో తత్వాలు ఉంటాయి చూసారా, వాళ్ళకి కూడా రాహుకేతు దోషాల వల్ల సర్పదోషం వల్ల ఉంటుంది. అతి ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఏమాత్రం ఉండదు వీళ్ళకి. అంటే ఉన్నా కూడా నటన, ఏదో ఆస్తి కోసమో దేనికోసమో తప్ప పెద్ద దీనికోసం ఉన్నది అని. ఇలాంటి లక్షణాలు, సైకో లక్షణాలు బాగా ప్రలోభపడుతూ ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు కూడా అదొక టైప్ మనస్తత్వికులై ఉంటారు. భర్తతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ సుఖం ఉండదు, ఇంకేదో ఎదుగుతారు వాళ్ళు, ఇంకేదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ప్రయాసతో కూడుకుని ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రాహుకేతువ దోషాలతో ఉంటాయి. అలాగే తరచూ గర్భం వచ్చిపోవటం, తరచూ 3వ నెలకు వచ్చిపోవటం, 6వ నెలకు వచ్చిపోవటం, లేకపోతే పిల్లవాడిని చూసి అలా కంటితో చూశానండి, వెంటనే నేను నిద్రపోయి లేచాను, తర్వాత చనిపోయాడండి అని అంటాం, ప్రమాదంలో మరణించటం, కుటుంబంలో అందరూ పురుష కణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రమాదంలో మరణించటం, ఒక్కసారిగా హై అవ్వటం, ఒక్కసారిగా డౌన్ అవ్వటం, ఇవన్నీ కూడా మనమే తప్పు చేయకపోయినా మన పూర్వీకులు చేసిన తప్పులు కూడా మనం వెంటాడుతాయి అంటారా? అంతే కదండి. మీ పూర్వీకులు చదివినా చదవకపోయినా మీరు డిగ్రీ చదువుతున్నారు, మీ పూర్వీకుల ఆస్తిని అనుభవిస్తారు కానీ దుఃఖాన్ని అనుభవించడం అంటే ఎట్లా? అందుకనే మన జన్మ ఎలా ఉంటుందిరా అంటే
మన పుత్రుడు ద్వారా మనకు తెలియచేస్తుంది. ఏ యోగ్యుడైనటువంటి పుత్రుడు కలిగాడు అనుకోండి, అన్ని యోగాలు ఉంటాయి. దరిద్రుడు కలిగాడు అనుకోండి, అన్ని దరిద్రాలు మన దగ్గర. సో వాళ్ళు ఏదన్నా సర్పానికి హాని కలిగించిన ఆ దోషం అనేది ఇప్పుడు ఉన్న తరానికి తప్పకుండా కొడుతుంది. తద్వారా కొంత ఈ సాంసారికమైనటువంటి ఇబ్బందులు, తరచు అనారోగ్యము, ఇలాంటి వాళ్ళ ఇళ్లల్లో దీర్ఘమైనటువంటి అనారోగ్యములతోనే మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. సో వీళ్ళందరికీ ఏం చెప్తూ ఉంటారంటే జ్యోతిష్కులు కానీ ఎవరైనా సిద్ధాంతులు కానీ నాగప్రతిష్ఠ చేయండి. అందుకనే శ్రీ శుభంకరి సేవా సమితి శ్రీ శుభంకరి గోశాలలో మార్చి 29వ తారీఖు ఆదివారం ఆశ్లేష నక్షత్రం రోజున 27 నాగప్రతిష్ఠలను చేయాలి. 108 చేయాలని అనుకున్నాం. మొదటి ఫేజ్గా ఒక 27, ఇలా 4 తపాలుగా చేయాలనుకున్నాం. మొదటి తపాలో ఒక 27 నాగప్రతిష్ఠలని మనం చేయించాలి. ఇటువంటి భక్తుల కోసం గోశాల, గోవులు ఉంటాయి పక్కనే, చక్కగా మంచి గ్రామ వాతావరణం, పొల్యూషన్ ఉండదు, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. యంత్రముతో కూడుకునే విగ్రహ ప్రతిష్ఠ, మొత్తం పూజా సామాగ్రి అంతా మనమే ఏర్పాటు చేస్తున్నాం. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదిస్తే చక్కగా వారి పేరుతో రేపు మార్చి 29వ తారీఖు అవకాశం. మళ్ళీ తర్వాత ఇంకో 3 నెలలకు ఉంటుంది, కానీ ఫస్ట్ ఫేజ్ ఇది, నెక్స్ట్ ఫేజ్ ఇది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొవచ్చు. పాల్గొనడం ద్వారా చర్మ వ్యాధులు, ఆది వ్యాధులు, దుస్వప్న బాధలు, ఉద్యోగ బాధలు, ఇది కాదు అని లేదు, నీకు దీర్ఘకాలిక కోర్టు సమస్యల నుంచి కూడా నాగప్రతిష్ఠ బయటకు తెస్తుంది. బ్రహ్మహత్యా పాపం, పశుహత్యా పాపం, అలాగే క్రిమికీటకాలు హత్యా పాపం, ఎన్నో పురుగులు చేరితే, ఎన్నో పురుగుల ఆహారం అయితే ఒక పెద్ద పాము పుడుతుంది కదండి. దానికి ముందు నుంచి వెనకాల దాకా విషమే. అదొక రాహుకేతువుల నీడ, విషముతో ఉన్నటువంటి వాడు తెలుస్తుందా? మనం ఒక్కొక్కసారి చీకట్లో ఓళ్ళల్లో ఉంటే కనుక ఇలా కాలేసారి మెత్తగా ఉంది, రాత్రంతా ఇలా అంటూనే ఉన్నా అంటాడు, పొద్దున్న ఎవడొచ్చి పాము అనగానే ఇట్లా అంటాడు. భయగ్రస్తులు అవ్వటం, అధైర్యవంతులుగా ఉండటం, ఇవన్నీ కూడా సర్పం ఇచ్చేటువంటి లక్షణం. ఇలాగే ఈ సర్ప నివృత్తికి సంబంధించిన ఈ పూజా కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు ప్రత్యేకంగా నియమాలు పాటించాల్సిన అవసరం ఉందంటారు. ఏమండి, ఎవరైనా సరే శాకాహారులైతే మంచిది, మాంసాహారులు కాకూడదు. ఇంకా ప్రతిష్ఠ చేశాం కదా నాకేంటి అని మందు తాగేయటం, తిట్లు తిట్టేయటం, లేకపోతే నాన్ వెజ్లు తినేయటం, బుద్ధి కూడా అలాగే ఉంటుంది. సో మినిమం ఒక 11 days ప్రతిష్ఠ అయిన తర్వాత నియమంతో ఉండటం మ్యాండేటరీ. సో ఓవరాల్గా ఈ నాగదోషం గురించి కనిపించే లక్షణాలు కావచ్చు, దీని నివృత్తి కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అద్భుతంగా వివరించారు.